శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమః. వేమన స్వామి చెప్పు ఈ యొక్క పద్యములో నిన్ను మరణావస్థ నుండి భార్య బిడ్డలు బంధుమిత్రులు సేవకులు ఎవరు కూడా తప్పించలేరు, మరణము నుండి కాపాడలేరు అనేటువంటి విషయాన్ని చక్కగా ఈ పద్యం ఎందు చెప్తున్నారు. అది ఎలాగంటే, ఎక్కడి సుతులు ఎక్కడి సతులు ఎక్కడి బంధువులు సకులు ఎక్కడి మృత్యుల్ డొక్కుబడిపోవు వేళల చక్కటికి ఎవరు రారు సహజమువేమా. సుతులు సంతానం, కుమారులు ఎక్కడి వారు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? ఎక్కడి సతులు భార్యలు. భార్యలుంటే భార్యకు నీకు కలిగిన సంతానమే సుతులు. నువ్వు ఎక్కడుండవో, తల్లి గర్భం రాక నువ్వు ఎక్కడుండవో, నువ్వు తండ్రి వీర్యము నుండి తల్లి గర్భంలోకి తెచ్చుకొని ఒక అడుగుగా పుట్టి 6 అడుగులు పెరిగి ఎక్కడనో నీ మాదిరి పుట్టిన ఒక కన్యను తీసుకొచ్చి వివాహం చేసుకొని ఇద్దరికీ సంపర్కమైనప్పుడు సంతానం కలుగుతూ ఉన్నారు. దీని చేత సంసారము ఏర్పరచుకొని ధనధాన్యములు, సేవకులు, బంధుమిత్రులు అందరూ వస్తున్నారు. ఈ అయిన తర్వాత మరణావస్థ అనేది ఒకటి ఉంది. అవస్థలలో బాల్య, యౌవన, కౌమార్య, వృద్ధాప్యం, మరణం అనేటువంటిది అవస్థ ఉంది. ఈ ఎట్లా పెరిగిందో అట్లనే ఏ అన్నము చేత శరీరం పెరిగిందో ఆ అన్నము చేతనే కృషించి శల్యమయ్యి మరణావస్థను చేరుకుంటూ ఉండదు. అది డొక్కుబడి పోవు వేళల, డొక్కుబడి క్షీణించి మరణానికి పోయేటువంటి సమయంలో చక్కటికి ఎవరు రారు సహజము ఏమో. చక్కటికి సరిచేసేదానికి ఏం సరిచేయాలా? మరణం నుండి మరణం లేకుండా చేయడానికి పైన చెప్పిన వారు కుమారులు కానీ, కుమార్తెలు కానీ, భార్యలు కానీ, బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ, మీ భృత్యులు కానీ, మీ సేవకులు ఎవరు కూడా నిన్ను ఈ మరణం నుండి తప్పించలేరు. మరణం నుండి తప్పించాలంటే ఒక్క సద్గురువే శరణ్యము అనేది చెప్పకనే చెప్తున్నాడు. కాబట్టి లేనిది ఈ మాయ అయినటువంటి నేను భార్యాసుతులను, బంధువులను, స్నేహితులను, సేవకులను కల్పించుకొని తిరుగుతూ మరణమును కానక, మరణం తప్పించుకొనలేక శిథిలమై మరణించేదానికి ఎవరు కూడా తప్పించలేరు అనేటువంటి విషయం ఇక్కడ ఏమన్నా చెప్తున్నారు. ఈ విషయమే ఒక ఆయన తన తత్వంలో తెలుపుతాడు. కల్లమల్ల వెంకటదాసు అనేటువంటి ఆయన ఉత్తది రాజగమెల్ల దీని ఉపములు గని బుధులెల్లా ఉత్తది రాజగమెల్ల ఎందరుండినను తనకేమి చేసెదరు ముందు చేసినది మూటై ఉండగా ఎత్తది రాజగమెల్ల దీని ముఖమును గని బుధులెల్లా. ఆగామి సంచిత ప్రారబ్ధములు అనేటువంటి కర్మలు
ఎంతమంది ఉండినా గూడా ఆగామిలో చేసుకునేటువంటి కర్మ సంచితంగా మారుతుంది. సంచితం అనేది ప్రారబ్ధంగా మారుతుంది. ఆ సంచితమైనటువంటి కర్మను ఎవరు తప్పించలేరు అనేటువంటిది ఈ కల్లమల్ల వెంకటదాసు అనే ఆయన తన తత్వంలో తెలియజేస్తే, అదే విధముగా భాగవత కృష్ణప్రభు శిష్యుడు, ముఖ్య శిష్యుడైనటువంటి ఫీల్కానా శంకర ప్రభువారు తన తత్వంలో ఈ విధంగా చెప్తున్నాడు. నీవు నేను లేని చోట, నీవు నేను లేక కలిగి మానక సద్గురుని కృపచేత ఓ సీతారామ కానరాక పొదామురారా. తల్లి మాయా తండ్రి మాయా తరుణి మాయా తరచి చూడా ఎల్ల బాంధవులెల్ల మాయేరా. ఓ సీతారామ కళ్ళ మాట దళచబోకురా. తల్లి తండ్రి భార్య పుత్రులు బాంధవులు అంతా మాయే, లేనివారే. లేకనే వచ్చి కలమాద్రిల కలలో కలగని అంతా అనుభవించి మేల్కొంటే ఎట్టలేదో అట్లా లేనే లేదు అనే విషయాన్ని శంకరప్రభు చెప్తే, వేమన గారే ఒక చోట సతులు సుతులు మాయ సంసారములు మాయ ధనము ఘనము మాయ తనువు మాయ మాయ గెలుచువాడు మర్మగ్నుడగు యోగి విశ్వదా విరామ వినురవేమ. బ్రతుకుటెల్ల మాయ భవబంధములు మాయ తెలివి మాయ తన్ను తెలియ మాయ మాయదెల్లయవాడు మర్మగ్నుడగు యోగి విశ్వదా విరామ వినురవేమ అని తన పద్యాలలోనే వేమన స్వామి చక్కగా వివరించినారు. కాబట్టి ఎక్కడి వారు లేనివారు వచ్చి నీవే లేవు, నువ్వెక్కడి నుండి వచ్చినావు, నీ భార్య ఎక్కడి నుండి వచ్చినారు, నీ కుమారులు ఎక్కడ కలిగిలో, బంధుమిత్రులు ఎక్కడి వారు, అట్నే నీ సేవకులు లేని వారే వచ్చి కలుసుకొని మళ్ళీ లేకుండానే పోయేటప్పుడు రాకడ పోగడ కలిగినటువంటి ఈ యొక్క జనన మరణ ప్రవాహం ఈ లేఖనే వచ్చిన వారు ఎవరు కూడా మాన్పలేరు. ఇది దీన్ని తప్పియాలంటే, మరణము తప్పియాలంటే మరణం లేని విదేహం లేనటువంటి పరిపూర్ణ గురువులే అని చెప్పకనే ఒక సూచనప్రాయంగా వేమన స్వామి మనకు తెలియజేశాడు.